ఎప్పుడు అధర్మం పెరిగిపోయి ధర్మం నాశనమైపోతుందో అప్పుడు నారాయణుడు ఈ భూలోకంలో తన అవతారం ఎత్తుతాడు. భూదేవి భారాన్ని తగ్గించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి. సూర్య, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, శనేశ్వరుడు అనే 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా శుభ గడియలలో అర్ధరాత్రి దేవకీ వసుదేవులకు చెరసాలలో జన్మించాడు. కంసుడు వంటి రాక్షసులను సంహరించడానికి నంద యశోదల ఇంట చిన్ని కిట్టయ్య చూపిన ఎన్నో లీలలను ఈ రోజు మనం స్మరించుకోవాలి. తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానమాచరించి చిన్ని కృష్ణయ్యకు అష్టోత్తర శతనామాలతో, తులసీ దళాలతో పూజించి రూపాలతో పరమాణాన్ని చేసి తాజా వెన్నను, అటుకులు, బెల్లమును, కాయాన్ని కూడా స్వామివారికి నివేదన చేయాలి. ఉద్యోగం కోసం ఈ రోజు కిట్టయ్యను తులసీ దళాలతో పూజించాలి. ఆరోగ్యానికి వెన్నను సమర్పించాలి. ఉదయమే గోసేవను చేయాలి. సాయంత్రం ఆలయాన్ని సందర్శించి ఉట్టి కొట్టడాన్ని వీక్షించి పూర్ణాయుషు కోసం పిల్లల చేత కృష్ణావతారాన్ని వేసి కృష్ణ పాదాలతో కృష్ణుని మన ఇంట్లోకి ఆహ్వానించాలి.